నా పేరు విజయకుమారి. మాది నాగులగూడు, జంగారెడ్డిగూడెం మండలం. అయితే నాకు పెళ్ళయ్యి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు కూడా గర్భిణీలు వస్తూ ఉండేవి, పోతూ ఉండేవి. 3వ నెల వచ్చింది, పోయింది. మళ్ళీ 4వ నెల వచ్చింది, పోయింది. మళ్ళీ అలాగే 3వ నెల పోయింది. అయితే ఇలాగే ఏడుస్తా కూర్చున్నాను. ఇంట్లో కూర్చుంటే ఆరాధన ఛానల్లో ఇస్సాకయ్య గారి వాక్యం వచ్చింది. ఆ వాక్యం వచ్చి నాకు ఎందుకనో ఆయన నాతోనే మాట్లాడినట్టుగా, టీవీలో నుండి నా హృదయంతో, నా జీవితంతో మాట్లాడినట్టుగా, నా బాధతో, నా పరిస్థితితో మాట్లాడినట్టుగా అనిపించింది. ఎలాగైనా సరే నేను ఈయన దగ్గరికి చేరుకోవాలనుకున్నాను. అలాగలగా తెలుసుకున్నాక ఇక్కడ ఏలూరులో పెడుతున్నారని తెలిసాక 7 వారాలు వచ్చాను. 7 వారాలు వస్తూ ఉండగా ఉప్పలగుప్తం కూడా వెళ్ళాను. ఉప్పలగుప్తం 1 నెలలో వెళ్ళాను. వెళ్ళాక 6 నెలల్లోనే ఆశ్చర్యకరంగా నా జీవితంలో అద్భుతం చేశాడు. అన్నీ వాడి విరత కలిగిపోయి ఇక కూర్చుని ఇస్సాకయ్య గారు వాక్యం వినుకుంటానే ఉప్పలగుప్తం వెళ్ళాను. ఉప్పలగుప్తం వెళ్ళాక డిసెంబర్ 1వ తారీఖు వెళ్ళాను. జనవరి 1వ తారీఖుకి నేను కన్సీవ్ అయ్యాను. దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం ఇదే. ఆపరేషన్ పడింది. ఆపరేషన్ చేసిన తర్వాత బిడ్డను బయటకు తీసాక డాక్టర్ గారు, ఏ డాక్టర్ గారు అయితే బిడ్డ వెయిట్ తక్కువగా ఉందో ఆ డాక్టర్ గారు నాకు ఆపరేషన్ చేసి బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉందమ్మని చెప్పారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.